ఈ నెల 15న పుట్టపర్తిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ ఏర్పాట్లను పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డితో పాటు సీఎం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, హిందూపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ఆర్డీఓ సువర్ణ, జిల్లా అధికారులు పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధులకు అవసరమైన సూచనలు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అవి 600 కదా. ముందు వచ్చేస్తారు. దా చేసాక ఫోటో చేసుకున్నాక గదిలో కూర్చుంటారు. చాలా కఠినంగా ఉండాల్సిందన్న వెహికల్ ఎవరు చెప్పినా ఆ దింపేసి లోపలికి పోవాల్సిందే. వెహికల్ ఒకటేనా పార్కింగ్ పబ్లిక్ పార్క్ పక్కనే దానికి అడిషనల్గా మన క్వశ్చన్కి ఈ ఫోటో ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.